ఇంకొక బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్, కాంగ్రెస్ పార్టీకి చెంప మీద చెల్లు అనిపించే న్యూస్. జీవన్ అన్న బీఆర్ఎస్ పార్టీలోకి పోతుంది. అందరికీ తెలుసు, అన్అఫీషియల్గా అర్థమైంది. కానీ అఫీషియల్గా జాయిన్ కాబోతుండే. నిన్నైతే పార్టీ కండువా ఏం కప్పలేదు, జస్ట్ రమ్మని ఆహ్వానించేందుకు పోయిందట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఉన్నన్ని రోజులేమో ఆయనకు గౌరవం ఇవ్వలే. ఆయన ఉన్నన్ని రోజులు ఆయనని అంటారుగా పురుగు లెక్క తీసి పడేశారు. ఇప్పుడు ఒకటే ఎగిరి 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 సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జీవన్ రెడ్డి గారి పైన అసత్య ప్రచారం చేపిస్తారు. కాంగ్రెస్ నీకు అన్యాయం చేసిందా? ఏం చేసింది అన్యాయం? జీవనన్న 11 సార్లు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, బీఫామ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మన అంటారుగా ఆడేడుపులు ఏడుస్తున్నారు. ఈ ఆడేడుపులు ఇప్పుడు కాదు, ఆయన ఆత్మకు శోభిస్తప్పుడు, ఆయన మనోవేదనకు గురవుతున్నప్పుడు, ఆయన ఒంటరిగా డిప్రెషన్లకు పోయే స్టేజ్కి వచ్చినప్పుడు, అన్నా ఇది కాదు తప్పైంది, ఆడ వచ్చినోడిని మనం నిలబడతాం, బీఆర్ఎస్ని నువ్వే మాకు నాయకుని అని ఆయన పెద్ద మనిషికి ఇల్లు ఇస్తే బాగుంటున్నాయి. మరి పట్టపాగటీలు ఈ చెట్టు మీద వాళ్ళ కాకి, ఆ చెట్టు మీద వాళ్ళదు, వాలితే వాళ్ళ తీసుకుని కుది చంపురని ఏతర మాటలు మాట్లాడి మరి కాంగ్రెస్ నాయకుడిని కాదని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటే మరి ఆ మనిషి మనోవేదన గురిగాడ. జీవన్ అన్న అయితే చాలా సాటిస్ఫైడ్ ఉన్నాడు. ఏదేమైనా రేవంత్ రెడ్డి అవినీతి పైన కొట్లాడుతుంటుండు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కామెంట్స్ అయితే నాకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన మంత్రి, లేదంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీగా ఓడిపోయిన అనుకుంటా పాపం. సో జీవన్ అన్న షాక్ ఇచ్చింది, మీరు ఏదన్నా నడిపించుకోరే బై సోషల్ మీడియాలో, నేను రేవంత్ రెడ్డి పైన కొట్లాడతా, ఎంతో మంది నాయకుల పైన కొట్లాడినా, సో ఫైనల్గా చివరిగా రేవంత్ రెడ్డి పైన కొట్లాడతా, ఇదే రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని చేసిన, మరి నేనే కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి, అంటే ఆత్మగౌరవం ఉన్నోనితో పెట్టుకుంటే ఎట్లుంటుంది జీవనం దృష్టి నేర్చుకోవాలి. ఆత్మగౌరవం కోసం ఏదైనా వదిలేసుకునే తత్వం కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన ఈ వయసులో నువ్వు సాధించేది ఏంది జీవనన్న, నువ్వు ఏమిటికి పోయినావు, ఎందుకు పోయినావు, పార్టీ ఎందుకు మారినావు అని ఒకటే నిన్నటి నుంచి నడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి వర్గమే ఆ సోషల్ మీడియా నడిపిస్తున్నారు. మరి అంత మంచోళ్ళు, అంత పతిత్తులు ఆ మనిషి ఆవేదన గురవుతున్నప్పుడు పిలిచి మాట్లాడి, రేవంత్ రెడ్డి ఎందుకు అన్నానికి గిట్ల కాదు గిట్లా అయ్యింది, అయింది తప్పైంది అని చెప్తే నీ కిరీటం ఏమైనా ఊసి కింద పడదా? ఆయన ఉన్నాన్ని రోజులు మంత్రులను పంపుడు, ఎమ్మెల్యేలను పంపుడు తప్ప ఒక్కనాడైనా తప్పు చేసినోడు దొంగోడు రావాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలి. ఏ తప్పు చేయనోడు దొంగ ఆడవండుకొని మంది వేరే వాళ్ళని పంపించేట లెక్క దొంగ రేవంత్ రెడ్డి. ఆ 10 మందితో పాటు ఆ కాన్స్టిట్యున్సీలో కూడా జాయిన్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి రావాలి మాట్లాడటానికి. ఈయన మునగాడట, ఈయన రాడట, వాళ్ళు వేరే వాళ్ళు పోతే ఆయన యాక్సెప్ట్ చేయలే, ఏం దాకైతే అందాకని వదిలేసింది. సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ మరి ఆహ్వానాన్ని గెలిచినట్టుంది. సో ఇలా పేపర్లో మొత్తం అదే రాశారు. త్వరలో కేసీఆర్ కలుస్తాట, ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం అట. కేసీఆర్తో 4.5 దశాబ్దాల స్నేహబంధం నాదట. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అట. ఫస్ట్ డైలాగ్ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యని చెప్పేసి ఫస్ట్ డైలాగ్ వాడాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి అలా పార్టీ మారే ఆలోచన చేస్తుంది కాబట్టి 100% ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడతారు. అది అందరికి తెలిసింది. ఏ పార్టీ మారోడైనా పత్తితు మాటలు గదే చెప్తారు. కానీ జీవన్ రెడ్డి చెప్పింది ఏమైనా అబద్ధమా? మాట్లాడింది ఓకే, బీఆర్ఎస్ ఫేవర్నే మాట్లాడింది, కానీ మాట్లాడింది ఏమైనా అబద్ధమా? ఏమైనా అబద్ధం ఉందా? ఈ రాష్ట్ర తెలియదా? కేసీఆర్ టైంలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇలా రేవంత్ టైంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది? రేవంత్ టైంలో ఎందుకు తెలంగాణ ఆగమైపోతుంది చూస్తలేరా ప్రజలు? దీని మీద కూడా నడుపు. అన్ని జీవన్ రెడ్డి అబద్ధాలే చెప్తుండు, మేమంతా పతిత్తులమే చెప్పుకోరు. అట్లా కూడా మీకు సాధ్యమే అవన్నీ. ఇక గత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడేవి అని క్వశ్చన్ మార్క్ వేస్తుంది. రైతు బంధు రామ్, దళిత బంధు జై భీమ్,
ఇంక చాలా ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ చెప్పాలి వస్తే నీళ్లు చెప్పాలి, కరెంటు చెప్పాలి, ఉద్యోగాలు ఒకటి నేను చెప్పాను. కేసీఆర్ కిట్ కావాలి, తులం బంగారం కావాలి, ముసలోళ్ళ పింఛన్ 4000 కావాలి, పైన 16 2016 కేసీఆర్ ఇస్తే పైన 16 కూడా మింగేస్తున్న దరిద్రుడు రేవంత్ రెడ్డికి అనిపిస్తున్నాడు. ప్రజలు చూస్తారు కదా, నిజం అదే. ఇక ఇంకేంది, రాష్ట్రంలోట అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటారు. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవారెడ్డి మాట్లాడారు. సో ప్రజలు గత 2.5 సంవత్సరాలు కూడా మార్పు కోరుకురు. 2.5 సంవత్సరాల క్రితం కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన రావాలని కోరుకుంటే ప్రజాపాలన ఇంత పొడుగు పంగనామాలు పెడతాను, ఇంత పొడుగు పెడతాను. సో ఇట్లయితే కాదు నాయన అని చెప్పేసి పాపం ఇక అన్నగారు నిజాలు మాట్లాడుతుండు. మార్పు రావాలట, కాంగ్రెస్ ఫెయిల్ అయిందట, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట, మరి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యే అవకాశం రావడం సంతోషకరం అంటుండు. 40 సంవత్సరాల అనుబంధం ఉంది కేసీఆర్తో, స్నేహబంధం అంటుండు. మరి ఇక బీఆర్ఎస్కి ఫేవర్ అయితే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇంకా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి, బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం, పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగిత్యాలకు కదిలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న వచ్చారు. సో అలా కార్యకర్తలు అందరూ వచ్చారు. సో స్టిల్ ఇప్పటికి కూడా పాపం జీవనన్న వెనకంగా ఫోటో కాంగ్రెస్ కాండవతోనే ఉన్నది. సో జీవనన్న కాంగ్రెస్ మీద ప్రేమ ఉంది, కానీ కాంగ్రెస్కు జీవనన్న పైన ప్రేమ లేదు, అది కళ్ళకు కనిపిస్తుంది. సో సిగ్గు లేకుండా 24 అవర్స్ కూడా కాకముందే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జీవన్ రెడ్డి పైన అసత్య ప్రచారం మొదలుపెట్టింది. అంటే ప్రిపేర్ అయ్యిండు ముందే, వీడు ఎప్పుడు పోతే బాగుండరా అని చూస్తాను. అంతే, వీడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఈయన మీద సోషల్ మీడియా ట్రోలింగ్ చేద్దామా, ఈ స్టైల్లో రేవంత్ రెడ్డి ఎదురు చూసినట్టే కనిపిస్తున్నది. ఇక కూడా గదే రాసిరా, బీఆర్ఎస్లోకి వస్తున్న కేసీఆర్ ఉన్నప్పుడే అంత మంచిగా ఉంచాట, మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని జనం కోరుకుంటున్నారు. ఇది అన్నిది 99.99% ఇది నిజమేనే. ప్రజలు ఇలా బీఆర్ఎస్ పాలన ఎందుకు కోరుకుంటారు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితేనే కోరుకుంటారు. రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ కాకపోతే ప్రజలు ఎందుకు కోరుకుంటారు? సో ఫెయిల్ అయ్యిందని మరి జీవన్ అని అంటున్నాడు, నాకే తెలియదు. ఇక 6 గ్యారెంటీలు అన్నీ అబద్ధాలే అని తేలిపోయి, ఇదే నా కాగితం. ఇవంటే అబద్ధాలట, నేనైతే అంటలేను, నాకేం సంబంధం లేదు, మా జీవన్ అని అంటుండు. అబద్ధమా నిజమా ప్రజలతోని మాట్లాడి వినిపించే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఇక ఇంకేంది, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేసిర్రు, సీనియర్ను గౌరవించడం ముఖ్యమంత్రి చేత కాదు, 10 ఏళ్ల అభివృద్ధిని 2 ఏళ్లలోనే నాశనం చేసిర్రు, రేవంత్ రెడ్డి అహంకారానికి నేనే బలి కావాల్సి వచ్చింది, శేష జీవితం కేసీఆర్ రాకతో నడుస్తా. సో ఇంకా ఆయన ఆల్మోస్ట్ రాజకీయాలు ఇంకా మహా అయితే 5 ఏళ్ళు ఉంటే ఆడితే గొప్ప. అంటే డైరెక్ట్గా రాజకీయాలు చేయడం, సార్ మనిషి జీవించున్న రాజకీయంగా శక్తి ఉండదు. సో మొత్తానికైతే ఇంకో 5 ఏళ్ళు ఉంటాడేమో, శేష జీవితం బీఆర్ఎస్లో కేసీఆర్తోనే ఉంటా. ఇంకోటి, రేవంత్ రెడ్డి అహంకారానికి నేనే బలైనా, సీనియర్లకు గౌరవం ఇవ్వడం చేత కాదు, 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ చేసిన అభివృద్ధిని 2 ఏళ్లలో నాశనం చేసినట్టు. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఒక ఏజెంట్గా చెప్తున్నా, ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా చెప్తున్నా, ప్రాపర్టీ అడ్వైజర్గా. నేను గత 2.5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బంద్ చేసిన. కేసీఆర్ ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేసిన, 4 రూపాయలు సంపాదించుకున్నా, ఏజెంట్ సంపాదించుకురు, బిల్డర్లు సంపాదించుకురు, ల్యాండ్ లార్డ్స్ సంపాదించుకురు, బయ్యర్స్ సెల్లర్స్ అందరు సంపాదించుకోరు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి అంటే, ఎవడైనా సరే వాని బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్ళిలో ఉండి 4 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేద్దామంటే వాడు భూమి అమ్మాలంటే కొనే పరిస్థితి లేదు ఇలా ఈ రాష్ట్రంలో. ఇన్వెస్ట్మెంట్ అంతా పక్కన పెట్టింది, కొనే పరిస్థితి లేదు. అమ్ముతారా, పుణ్యానికి తీసుకుంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి కాదా? ఈ ప్రజలు చూస్తారు కదా, ప్రజలు తెలియదా? ఇలా రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా చుక్క నీళ్లు కూడా కాళేశ్వరంకి వెళ్ళకుండా ఇవాళ డ్రామాలు చెప్తున్నాడు, నేను నీళ్ళు ఇస్తాను. రైతులకు పొలాలకు నీళ్ళు వస్తే 4 పంటలు పంతే 4 మెతుకులు మన నోటి కాడికి వస్తే 4 రోజులు ఆ పరిస్థితులు
రియల్టర్లు చూస్తే అటు పోయి భూమిలో అమ్ముతారు కొంటారు ఏదో చేస్తారు. అటు ముఖాల సుక్క నీళ్ళు రాకపోయి, అటు పంటలు పడపోయి, అటు పోతోళ్ళు లేకపోయి, కొంతోళ్ళేడా అమ్ముతోళ్ళేడా ఎవరులేడా ఆగమై కూర్చోరు. అది పరిస్థితి. సో ఇంతవరకు ఇక జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడి 100% నిజం. కానీ మాట్లాడిన మాటలు మాత్రం ఏ మాత్రం కూడా తప్పు మాట్లాడలే, అబద్ధాలు మాట్లాడలే. ఒక పార్టీలో జాయిన్ అయినప్పుడు ఫేవర్ అనే మాట్లాడతారు. దాంట్లో ఇంకా బేషజాలు ఏం లేదు, దాచిపెట్టేది కూడా ఏం లేదు. అది జీవన్ రెడ్డి సంబంధించిన వార్త. ఇక ఇలా గింతేసిండు ముక్క, ఇంత ముక్కేసిండు. మా రాధాకృష్ణ, మా పత్తిచ్చు జర్నలిస్టు వీడు రాసిండా రాలేదు చూద్దాం. నా డౌట్ అయితే రాయడయ్యా, రాసేవిడు మంచోడే. రాసినాడా ఈయన పేపర్ పాడుగాను ఈ నోట్లో ఉంచి అట్లా సిగ్గొస్తానికి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి కాంపౌండ్ కుక్కల నెంబర్ 1 కుక్క ఈ పత్రిక. నిన్న జగన్మోహన్ రెడ్డి ముట్టి మీద తందామని వచ్చినంట, రేవంత్ రెడ్డి పోలీసులు కాపలాగా హత్తారు. ఆంధ్రజ్యోతికి తెలంగాణ జ్యోతి ఎందుకు కాపలాగానే మన తలనిచ్చేది ఉంటారు. నిన్న అంతేసారి అట్లనే సిగ్గు వస్తుండే కొడుక్కి. మన బీఆర్ఎస్ వాళ్ళు మిస్ అయ్యారు. ఆ వైసీపీ వాళ్ళంతా అంతే సిగ్గు వచ్చినాము కొడుకు. అట్లన్నా చక్కగా పతివత లేక వార్తలు రాసినాము. ఈ లుచ్చ వార్తలు బంద్ చేసి ఒక సీనియర్ నాయకుడు పార్టీ మారితే వార్త రాదారు. రాధాకృష్ణ లత్కోర్ నా కొడుక వార్త రాయరా? రేవంత్ రెడ్డి తుమ్మిండు, రేవంత్ రెడ్డి దగ్గిండు, ఏడ్చిండు, పన్నెడు, పొర్లాండు, ఇదైతే రాస్తాడు కొడుకు. ఇది పక్కా రాస్తాడు. ఊరికంటే మొదలు రాస్తాడు. మబ్బులో 3 గంటలు లేచి కూర్చొని రేవంత్ రెడ్డి పొరలాడినంట, రేవంత్ రెడ్డి దగ్గిందంట, రేవంత్ రెడ్డి ఇప్పుడే లేచి బ్రష్ చేసినంట, ఇది రాయమంటే కళ్ళల్లో అట్లా మన నేత్రానందం మామూలుగా ఆనంద బాష్పాలు వచ్చి రాస్తాడు మామూలు వార్తలు. లుచ్చా కొడుక మీరు జర్నలిజం. అది జీవనన్న సంబంధించిన వార్తనే. ఇంకా మీరు డిసైడ్ చేయరు జీవనన్న ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్సా ప్లస్సా?